స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుష్కరాల నాటికి విక్రమ్ హాల్ ఆధునీకరణకు కృషి. రాక ఆధ్వర్యంలో విక్రమ్ హాల్ పుస్తకావిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్ హామీ. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి పోలీసులు. సుమారు 16 లక్షల రూపాయలు విలువ చేసి 31 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. సిపిఐ రాజకీయ ప్రచార జాథా ప్రారంభం. సాహిత్య కార్యక్రమాలకు ప్రతీక అయిన విక్రమ్ హాల్ను ఆధునీకరించడానికి తప్పనిసరిగా కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక దుర్గేష్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించేలా చూస్తామని, ఒకవేళ సాధ్యపడకపోతే కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఏది ఏమైనా 2027 గోదావరి పుష్కరాల నాటికి విక్రమ్ హాల్ ఆధునీకరిస్తామని ఆయన ప్రకటించారు. చారిత్రక కట్టడం విక్రమ్ హాలు శీర్షికన రాకా సంస్థ రూపొందించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విక్రమ్ హాల్లో శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. విక్రమ్ హాల్ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావులతో కలిసి పుస్తకాన్ని ప్రధాన కార్యదర్శి జీవి రమణ సారథ్యంలో మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరమని, యాదృచ్ఛికంగా సాంస్కృతిక శాఖకు మంత్రి కావడం నిజంగా తన అదృష్టమని అన్నారు. నంది నాటకోత్సవాలను పునరుద్ధరించి సంఘ సంస్కరణలకు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతీక అయిన రాజమండ్రిలోనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత మరుగున పడిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైభవానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. తాను రాష్ట్రానికి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, విక్రమ్ హాల్ కట్టిన వెన్నేటి సత్యనారాయణ కుటుంబంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని, ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని విక్రమ్ హాల్ని పరిరక్షించారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హిందూ సమాజం, రాజకీయ, కార్మిక, సంగీత, సాహిత్య తదితర కార్యక్రమాలకు విక్రమ్ హాల్ వేదికగా ఉండేవని అన్నారు. విక్రమ్ హాల్లోనే పర్వీన్ సుల్తాన్ అనే హిందుస్థానీ గాయని మీరా భజన్లు ఇక్కడ ఆలపించారని గుర్తు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో కళా కేంద్రం అద్దెలు పెంచడం వలన సంగీత కార్యక్రమాలకు విక్రమ్ హాల్ వేదికగా మారిందని ఉండవల్లి ప్రస్తావిస్తూ, రాకా సంస్థ వారు దీన్ని కొంత మేరకు బాగు చేయడం అభినందనీయమని అన్నారు. అయితే మంత్రి దుర్గేష్ దీనికి గ్రాంట్ కేటాయించి వీరేశలింగం టౌన్ హాల్ మాదిరిగా విక్రమ్ హాల్ని ఆధునీకరించాలని సూచించారు. అవసరమైతే పనిచేసే సమర్థులను కమిటీగా వేస్తామని అన్నారు. విక్రమ్ హాల్ కార్యదర్శి అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ, కమిటీ అధ్యక్షుడిగా ఉండవల్లి కొనసాగాలని, అప్పుడే విక్రమ్ హాలుపై ఎవరి కన్ను పడదని అన్నారు. కింది భాగంలో కార్యకలాపాలు ఏవీ సాగనందున వాటిని ఖాళీ చేయించి ఆధునీకరించాలని కోరారు. ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, విశ్రాంత అధ్యాపకులు తెలుగు వెలుగు డాక్టర్ అరిపిరాల నారాయణరావు, కోశాధికారి వాడ్రేవు మల్లపరాసు, తోట సుబ్బారావు, వేగిశెట్టి కోదండరామారావు, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, అల్లు బాబీ, విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు మాట్లాడుతూ, రాకా సంస్థ వారు విక్రమ్ హాల్ని తీర్చిదిద్దడం అభినందనీయమని, ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి ఆధునీకరించాలని కోరారు. గోదావరి కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శుడు ఎర్రమోతు ధర్మరాజు, ఉపాధ్యక్షుడు జీవీఆర్ జగన్నాథం, ప్రధాన కార్యదర్శి ఎం ఏడుకొండలు, కార్యదర్శి గాదిరాజు రామరాజు, కోశాధికారి సురపురెడ్డి తాతారావు, సహాయ కార్యదర్శి గౌరీశంకర్రావు, సభ్యులు పివిఎస్ కృష్ణారావు, ఎం రమేష్, పిఎస్ శేషకుమార్, ఎంఎస్ సుకుమార్, ఏ నాగభూషణం, ఎస్ శ్రీనివాసులు రెడ్డి, జాస్తిమూర్తి, దేవతా సుధాకర్, మారిశెట్టి జితేంద్ర, ఏబి కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. పుస్తక రూపకల్పనలో సహకరించిన వారికి, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. మంత్రి దుర్గేష్ని సత్కరించారు.
అతిథులకు జ్ఞాపికలు అందజేశారు. తొలుత జీవి రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరిలో జీవి రమణతో పాటు డాక్టర్ వట్టి గంగకిషోర్, బమిడిపాటి రామకృష్ణమూర్తి, సూర్యకుమారి తదితరులు గీతాలు ఆలపించి అలరించారు. గొడవర్తి రమాదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చివరి పాట రమణ గారు నన్ను ఎవరో తాకిరి అనేటువంటి పాట పాడారు. నాకు అప్పుడు అది అర్థం కాలేదు. తర్వాత ప్రతి ఒక్కరు నన్నే తాకుతున్నారు. విక్రమహల్ని బాగు చేయాలి అనేటువంటి పాటతోటి అందరూ నన్నే తాకారు. నిజంగానే వారు తాకిన దానికి నేను కూడా ఉద్దేశం పొందుతూ ఉన్నాను అనేటువంటి మాటను కూడా తెలియజేస్తాను. ఖచ్చితంగా వారందరూ ఏ మాట అయితే వారు చెప్పారో దాని ప్రకారం రాబోయే రోజుల్లో ఒక అవకాశం కూడా నాకు లభించిందేమో అనుకుంటా ఉంటాను. ఎందువల్లనంటే రాజమండ్రి అనగానే చాలామంది సాంస్కృతిక రాజధాని అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. ఆ సాంస్కృతిక రాజధాని అనేటువంటి రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగి ఈ గోదావరి నీరు తాగి 4 మాటలు నేర్చుకుని ఇక్కడ ఉన్నటువంటి వారసత్వ సంపదని నాలో కూడా నింపుకుని ఇవాళ మంత్రి స్థాయికి వెళ్ళినటువంటి నాకు ఆ లభించిన మంత్రిత్వ శాఖ కూడా ఖచ్చితంగా ఈ నగరానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సాంస్కృతిక శాఖ రావడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టం నాకు కల్పించినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటున్నాను. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ స్వాతంత్ర సమర యోధులు ఈ గడ్డ నుంచి స్వాతంత్ర శంఖారావాన్ని పూరించి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ఈ గడ్డకు ఉంది. అదేవిధంగా స్వాతంత్ర సమరంలో సైతం సాహిత్యం ద్వారా ప్రజల్ని సాహిత్యోద్యమం వైపు మరల్చినటువంటి అనేక మంది కవులు, అంతకుముందు సమాజంలో ఉన్నటువంటి పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి కందుకూరి వీరేశ్వర పంతులు గారు లాంటి మహానుభావుడు పుట్టిన గడ్డ ఇది. సంఘ సంస్కరణలకి, స్వాతంత్రోద్యమానికి, సాహిత్యానికి, కళా సాంస్కృతిక వైభవానికి పేరెన్నికైనటువంటి రాజమహేంద్రవరం విషయంలో తొలి నుంచి కూడా ఆ మొత్తం అన్ని కార్యక్రమాల తాలూకు వివరాలు పూర్తిగా నిక్షిప్తమై ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే, వేదిక ఏదైనా ఉందంటే అది విక్రమహాల్ అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అనేక ఉద్యమాలకు కానీ అనేక సాంస్కృతిక కార్యక్రమాలకి ఆనాటి నుంచి ఇవాటి నవయువ గాయకులకు కానీ సాక్షిభూతంగా నిలిచినటువంటి ప్రాంతం ఈ విక్రమహాల్. ఇక విక్రమహాల్ యొక్క చరిత్ర జోలికి నేను వెళ్ళను, కానీ ఒక మంచి పుస్తకం తీసుకొచ్చారు, తప్పనిసరిగా అది చాలా అవసరం. చరిత్ర జోలికి వెళ్లకుండా అసలు విక్రమహాల్ని, ఇంత ప్రాచుర్యం ఉన్నటువంటి విక్రమహాల్ని నిలబెట్టుకోవడం ఎలా అనేటువంటి దాని మీదే నా దృష్టి కేంద్రీకరిస్తాను అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా ఈవినింగ్ మొత్తానికి మర్చిపోలేని డాక్టర్ గారి తల్లి
మొత్తం తల్లి అత్తగారు రెండు మొత్తం ఆవిడ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్ని చెప్పి ఫోటోలు కూడా చూపించారు. చాలా ఇంప్రెస్ చేశారు. విక్రమాల మీద నేను ఊరికే ప్రెసిడెంట్ అండి. ఈ అశోక్ కుమార్ జైన్ పెట్టాడు. ఎందుకంటే కోవిడ్ లింగరాజు గారికి ఏ అనుమానం ఉందో అశోక్ కుమార్ జైన్ కూడా అదే అనుమానం వచ్చింది. ఇది ఏమన్నా చేతులు మారి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నామో, ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తే కమర్షియల్ అయిపోతుంది. ఈ ఆనంద్ కళాకేంద్రం చూసాం. అది యాక్చువల్గా పెట్టింది గ్రామాలకి వేయటం కోసం అని పెట్టారు కళాకేంద్రం అని. నామినల్ ఫీజు ఏదో కలెక్ట్ చేసేవారు. ఈయన రాజుగారు ఒక ఆయన వచ్చాడు, ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ కింద. ఆయన పేరేంటంటే విజయరామరాజు అని ఒక ఆయన వచ్చి దాన్ని ఎంతో 20,000 25,000 చేసేసాడు. చేసినప్పుడు నేను ఫోన్ చేసి అడిగానండి, అది రిమోట్ చేయడానికి ఇలా చేశారంటే లేదండి పాడు చేసేస్తున్నారు, అందుకని ఇచ్చుకోలేని వాళ్ళు ఏం చేయాలి అని అడిగి, ఇచ్చుకోలేని వాళ్ళు ఉంటే మీరు నా దగ్గరికి పంపించండి, నేను వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చేస్తాను, ఇది మాత్రం డబ్బులు ఇచ్చుకుంటే కానీ ఇవ్వకపోతే అలా ఏదో ఒకటి పెట్టకపోతే లాభం లేదని ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన చెప్పాడు. ఎవడొస్తారు అసలు డ్రామాలు వేసేవాడు దొరకడమే కష్టం. ఏదో నలుగురు కలిసి వేద్దాం అనుకుంటే ఆనంద్ కళాకేంద్రం ఉంది కాబట్టి వేద్దాం అనుకునేవాడు కొందరు. ఆనంద్ కళాకేంద్రం లేకుండా నా ఉద్దేశం చాలా బలహీన పడిపోయింది. అప్పుడు వచ్చి విక్రమాలు ఆదుకుంది. ఇవాళ మ్యూజికల్ పార్టీ 25,000 రూపాయలు కట్టి ఎవరైనా మ్యూజికల్ పార్టీ పెట్టుకోగలరా? డాక్టర్లు అందరం కలిసి సరదాగా ఒక పెట్టుకుందాం అనుకుంటే విక్రమాలు ఉంది కాబట్టి పెడుతున్నారు, లేకపోతే అంత డబ్బు కట్టి పెట్టే పరిస్థితి ఉంటుంది. దీన్ని నా ఉద్దేశం అంటే నాకు దీనికి విక్రమాలకి పర్సనల్ నా చిన్నప్పుడు ఇక్కడికే స్వాతంత్ర సమరయోధుల యొక్క వారసత్వ నిలయం విక్రమ్ హాలు. ఎంతోమంది మహానుభావులు ఇక్కడి నుంచే స్వాతంత్రాన్ని ఇక్కడ వేదికగా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి అటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఏబి నాగేశ్వరరావు, మధులు అన్నపూర్ణయ్య గారు, ఇలాంటి మహానుభావులు అందరూ కూడా దీన్ని ఇక్కడి నుంచే మొత్తం స్వాతంత్ర సమరయోధులు చేయడం జరిగింది. ఇలాంటి ఈ మన రాజమండ్రికి కొన్ని మాన్మెంట్స్ ఉన్నాయి. విక్రమ్ హాల్ ఒకటి, మన పాత బ్రిడ్జి ఒకటి, కందుకూరు వీరేశం పంతులు గారి యొక్క విద్యాలయాలు, గౌతమి గ్రంథాలు, ఇలాంటి అన్నింటినీ కూడా మనం రాజమండ్రి ప్రజలు వాటిని ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవాళ పెద్దలందరూ కూడా ఈ విక్రమాలను కూడా మనం దాన్ని జాగ్రత్తగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ ఉపన్యాసం ఏం చేయాలంటే అల్లుబాబు గారిని నన్ను ఇప్పుడు ముందు మొదలెట్టారు. మన అన్నవిలాస్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడితే మేమే మాట్లాడటం మాకు ఆయన తర్వాత మేము మాట్లాడడం అవసరం ఉంది. అది సరే, నాకు ఇందులో భాగంగా నాకు అవకాశం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రియేషన్ కల్చర్ అసోసియేషన్ వారు, గోదావరి కల్చర్ అసోసియేషన్ దళిత వారికి అందరికీ కూడా వారందరికీ నాకు హృదయాన్ని తెలియజేసుకుంటూ నమస్కారం. రమణ గారు దీనిని ఏదో రకంగా మన ఈ హాలుని బాగు చేయాలనే ఉద్దేశంతో చాలా డబ్బు ఖర్చు పెట్టి శుభ్రం చేయించి రంగులు వేసి, అంతకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ విక్రమాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే దేశ నాయకులు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోటోలు సేకరించి పాడైపోయిన ఫోటోలు మళ్ళీ కలర్గా దాన్ని మార్పు చేయించి చాలా కష్టపడి ఈ హాలుని శుభ్రం చేయడం జరిగింది. అది మన లోపలనే ఉంటుంది. దాన్ని ఇవాళ ఎంత రమణ గారిని మరియు వారి మిత్ర బృందాన్ని కూడా ప్రత్యేకించి అభినందించాలి. నిజంటే డాక్టర్లుగా ఒక నిమిషం కూడా ఖాళీ ఉన్నటువంటి డాక్టర్లని ఇవాళ ఈ రాకా సంస్థ ద్వారా అందరినీ, ప్రముఖ డాక్టర్లు అందరినీ కూడా కన్సల్టెన్సీకి వెళ్తే 1,000, 2,000, 3,000 ఇస్తే కానీ అపాయింట్మెంట్ దొరకని డాక్టర్లు కూడా వచ్చి ఇవాళ ఈ సంస్కృతి రాజధాని గోదావరి నీళ్ళు ఏంటో ఒక అలవాటు చేసినటువంటి రమణ గారిని ప్రత్యేకించి అభినందిస్తూ, ఇంకా రాజమండ్రిలో చరిత్ర కార్యక్రమాల గురించి చెప్పాలంటే లెక్కకి ఎక్కువ ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం బాగా రూపుదిద్దుకున్న ఏంటంటే ఒక గౌతమి గ్రంథాల్లో బాబాయ్ అమ్మాలి. అది ఇప్పుడున్న మన మంత్రులకు పర్యాటక టూరిజం శాఖ మంత్రులు, సినిమాటోగ్రఫీ సంస్కృతి శాఖ మంత్రులు వారి యొక్క తాతగారు రఘుమతి రామచంద్రరావు గారు వారు బాబాయ్ అమ్మాలు నిర్మిస్తే దాన్ని ఈ మధ్యకాలంలో
రుణ నిధులు వాటితో కూడా ఇచ్చి దాన్ని బాగా చేయడం కూడా జరిగింది. అలాగే నవయుగ వైతాళికులు, యుగ పురుషులు, సంఘ సంస్కర్త రావబోతున్న కందుకూరు వీరేశయ్య గారు, ఇప్పుడున్న మన మంత్రి గారు తాతగారు పోతుల వీరభద్రరావు గారు మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యేగా చేసిన ఆఖరి శ్వాస వరకు కూడా అక్కడే కూర్చున్నారు. అటువంటి పురమందిరాన్ని కూడా చక్కగా యాజిటీస్గా ఎలాగందో పురమందిరం అలాగే తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఇప్పుడు మన విక్రమాల గురించి మరి వాళ్ళ చరిత్ర, ఏ జాతి అయితే తమ చరిత్రని సంస్కృతిని కాపాడుకుంటుందో ఆ జాతి 10 కాలాల పాటు ఇవాళ మనం చూస్తున్నాం. దానికి ప్రప్రథమంగా విక్రమాలని ఆ రోజు విక్రమాదిత్య రాజు గారు కట్టించారు. దాన్ని స్ఫూర్తి తీసుకుని రాయలు అనేక వేదికలు నిర్మాణం చేశారు. కానీ ఇది ప్రప్రథమంగా రాయల చరిత్ర ఒక చరిత్ర. ఈ చరిత్రని కాపాడాలని ఉద్దేశంతో రాగా సంస్థ రమణ గారు జీవితంలో నిరంతరం కృషి చేస్తారు. ఎంత కృషి అంటే రాత్రుల్లో పనులు చేస్తూ నాలుగు సలహా తీసుకుంటూ ఆయన ఎంతో కృషి చేస్తారు. ఆ కృషి ప్రతిఫలంగా ఈరోజు మనం ఈ ఉత్సవాన్ని చేస్తున్నాం. ఓం శ్రీ మాత్రమే సహకారంతో నిర్మించారు. చివరి వరకు కూడా దీన్ని కంటికి రెప్పలాగా కాపాడి ఏ విలువల కోసం, ఏ సిద్ధాంతం కోసం దీన్ని నెలకొల్పారో దాన్ని అలాగే నిర్వహించారు కోవిడ్ లింగరాజు గారు. బహుశా ఇంకొక 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఆయన నిర్యాణం చెందుతారని అనగా ఒకరోజు నన్ను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక లాలా చెరువు సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద ఏపీ సెట్టిబల్స్ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు దొమ్మేటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. బీసీల గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులకు అదనంగా మరొక 50,000 పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీనివల్ల బీసీల్లో ఉన్న చాలా పేద కుటుంబాలకు మేలు జరుగుతోందని అన్నారు. బీసీలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. సెట్టిబల్స్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆయా వర్గాలకు అండగా నిలబడుతూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కుడుపూడి మాట్లాడుతూ గీత కులాలకు ఇచ్చిన మద్యం దుకాణాల్లో కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ కార్యకర్తలకు అవకాశం కల్పించామని అన్నారు. అనంతరం కుడుపూడి ఆధ్వర్యంలో సెట్టిబల్జ గౌడ ప్రజాప్రతినిధులకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, టీడీపీ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్, కాశీ నవీన్, బుడ్డిగ రాధ, మజ్జి రాంబాబు, మరకుర్తి రవి యాదవ్, కడలి రామకృష్ణ, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, చింతపల్లి నాని, ఆనెం బ్రదర్స్, దాస్యం ప్రసాద్, చాపల చినరాజు, దాస్యం ప్రసాద్, రఫీక్ రాజా తదితరులు పాల్గొన్నారు. అనంతరం 500 మంది మహిళలకు వస్త్రదానం చేశారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టడంలో, రాజమండ్రి పట్టణంలో పెట్టడంలో స్థానిక శాసనసభ్యుడు వాసు గారు చేసిన కృషిని అభినందిస్తున్నాం. ఈనాడు ఇదే కాదు, మరి బలహీన వర్గాల నాయకుల యొక్క విగ్రహాలు కూడా పెట్టాలని, అలాగే ఎర్రమనాయుడు గారి విగ్రహాన్ని వచ్చే సంవత్సర కాలంలో పెట్టాలనేది ఆలోచనతో ఈరోజు స్ఫూర్తినివ్వడం జరిగింది. ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో గీతా వృత్తికి సంబంధించిన జాతి పెద్ద మరి ఈరోజు 172 జయంతి సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంకి వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానం, గీత వృత్తికి సంబంధించిన ఆబ్కారీ షాపులు 10% షాపుల్ని 340 షాపులు ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన వాగ్దానంలో భాగంగానే ఇస్తూ ఆ జీవో డిలే అవ్వడం వల్ల షాపులు కొంత సిస్టంలోనే కొన్ని తప్పులు ఉండడం వల్ల ఈనాడు అసలైన గీత వృత్తులకు సంబంధించిన రాయితీ ఇస్తూ 10% షాపులు కేటాయించినప్పటికి కూడా సిండికేట్లు హస్తగతం చేసుకున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం.
మరొకసారి చెప్తా ఉన్నాం, ఎక్కడైతే సిండికేట్లు గీత వృత్తికి సంబంధించిన జాతికి సంబంధించిన వారి సంఘ వీళ్ళ యొక్క అభ్యున్నతికి ఆర్థికంగా పరిపుష్టి చెందడానికి ప్రభుత్వం చేసిన ఆలోచనని ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఆలోచనకి వ్యతిరేకంగా ఈరోజు వ్యాపారస్తులు హస్తగతం చేసుకున్న చోట్ల ఏమైనప్పుడు కూడా ఈరోజు ఎవరు పాడకున్నా 50% వాటాని స్థానికంగా గీత వృత్తికి ఆధారం చేసుకున్న సంఘాలకి పెద్దలకి ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చట్టంలో ఎక్కడో లొసుకులున్నాయో దాన్ని కూడా సరిచేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు 172వ జయంతి సందర్భంగా ప్రభుత్వం తీసుకెళ్తూ దాన్ని సరిచేసే బాధ్యతను ప్రజాపతులుగా నేను కానీ ఒక శాసనసభ్యుడిగా ఈరోజు వాసు గారు కానీ ఇతర పెద్దలు ఇవాళ కొనకల నారాయణ గారు కానీ ఈ వేదికలో ఉన్నాం. మేమందరం కలిసి దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆలకారి భారతీయ జనతా పార్టీ సంబంధించిన పెద్దలందరితో మాట్లాడి దీన్ని సరిచేసే బాధ్యతను తీసుకుంటామనే మాట చెప్తూ జయంతి వేడుకలు ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారు ఒక ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. సెట్టిబల్జీల యొక్క జాతిపిత గీత కులాల ఒక ఐక్యత కోసం కృషి చేసిన మహనీయుడు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఏ విధంగా అయితే ఆయన పోరాటం చేసి గీత కులాల ఒక ఐక్యత కోసం కృషి చేస్తున్నారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని, భవిష్యత్తులో అందరూ కూడా ఐక్యతగా ఉండాలని, ఐక్యత ద్వారానే మన హక్కులు సాధించుకోగలమన్న ఒక అంశాన్ని, మూల సిద్ధాంతాన్ని సంఘీయులందరూ కూడా గమనించాలని ఒక ఆలోచనని పెద్దలందరూ కూడా వారికి తెలియచేయడం జరిగింది. శుభపరిణామం. సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ గారితో పాటు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, 5 కులాల వారు ఏదైతే గీత కులాలు అందరూ కూడా రావడం జరిగింది. ఒక పక్కన రాయలసీమ నుంచి, మరొక పక్కన ఉత్తరాంధ్ర నుంచి కూడా విశేషంగా వారు అందరూ కూడా సభ్యులు రావడం, వారి యొక్క ఐక్యతను చాటడం కూడా శుభపరిణామం. భవిష్యత్తులో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బీసీ రుణాలు మంజూరు చేయడం జరిగింది, కుట్టు మెషిన్లు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నడుస్తూ ఉన్నాయి. అలాగే ఇందాకే పెద్దలు పితాని గారు చెప్పినట్లుగా ఏదైతే లిక్కర్ పాలసీలో కూడా వారికి 10% ఎలకేషన్ చేయడంతో పాటు వారు కట్టే ఫీజులో కూడా రాయితీ ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మునుపెప్పుడు ఎలాంటి పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బీసీ రుణాలే లేవు. మరి కుల వృత్తులపైన ఆధారపడిన వారికి ఏ విధంగా ఆదరణిస్తారు? ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆదరణ పథకాన్ని కూడా పక్కన పెట్టేసిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో గత 5 సంవత్సరాలు బీసీలు జీవించారు. ఈరోజు ఆదరణ వస్తూ ఉంది. కులాలందరూ కూడా ఐక్యతగా ముందుకెళ్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో అందరం కూడా ఆర్థికంగా కూడా నిలదొక్కుని ఓ పక్కన స్థానిక సంస్థలు రిజర్వేషన్ శాతాన్ని తగ్గించారు. 18,000 మంది బీసీలు మేము రాజకీయంగా నిరుద్యోగులు అయిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు. ఎందుకు అంటే బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు, కూటమిని బలపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏదో విధంగా నిర్వీర్యం చేయాలని తగ్గించిన రిజర్వేషన్ కూడా పెంచిన దాఖలాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గర్వంగా చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో బీసీలందరూ కూడా కూటమికి బలపరుస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూటమి యొక్క సహకారంతో బీసీలు అన్ని విధాలుగా కూడా ఓ పక్కన సంక్షేమం, అభివృద్ధిలో సాధికారత కూడా సాధిస్తామని కూడా ఈ రోజున ఆశాభావంతో ఉన్నామని కూడా తెలియజేస్తూ, దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే గతంలో ఎప్పుడు కూడా ఒక అమలాపురానికే కాకుండా రాష్ట్రంలో ఉన్న సెట్టిబల్జీలు అందరూ కూడా నలువైపులా కూడా ఈ విగ్రహాలు పెట్టాలని, ముఖ్యంగా నేను కార్పొరేషన్ చైర్మన్ అవడంతోనే రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ లాలా చెరువు సెంటర్లో గత 3 నెలల క్రితం పెట్టడం జరిగింది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ప్రతి సెట్టిబల్జా, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా 5 కులాల్లో కూడా మాకు తెలిసినంత మటుకు మేము కన్వీనర్గా ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడ్డ ఈ 5 కులాలు కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా బయటికి రాని స్థితిలో ఈ సెట్టిబల్జా, గౌడ, శ్రీసేన, యాతగిరి 5 కులాలు కూడా రోడ్డెక్కి ఈరోజు అధికారంలో తీసుకురావడానికి బీసీల్లో ముఖ్య పాత్ర పోషించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని కూడా అధికారంలో తీసుకురావడం జరిగింది. ఆ విధంగానే వచ్చినట్టునే సెట్టిబల్జీ కార్పొరేషన్ తరఫున చైర్మన్గా నన్ను, అలాగే వీరంగి గురుమూర్తి గారు గౌడ కార్పొరేషన్ చైర్మన్గా అన్నయ్య వీరంగి గురుమూర్తి గారిని కూడా గుర్తించి మమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్గా వేయడం జరిగింది. గతంలో వైసీపీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ 5 కూడా కలిసే ఉండేది.
కార్పొరేషన్ సెట్టిబల్జా గౌడ శ్రీసేన అతిథిగా 5 కలిపి ఒకటే కార్పొరేషన్. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని బలహీనపరచాలని చెప్పి 5గునే విడదీశాడు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మేమైతే 5 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్న ఒకే మాట మీద ఉండి కులంలో ఎక్కడా కూడా చిన్న కూడా ఇది లేకుండా అందరిని కూడా కలుపుకొని ఒక పక్కన గురుమూర్తి కానీ ఒక పక్క నేను కానీ అలాగే ఇంకా 3 కార్పొరేషన్ చైర్మన్లు రావాలి. వాళ్ళు కూడా మేము 5గురు కూడా చేతికున్న 5,000 ఎలా ఉన్నాయో మేము 5 కూడా కలిపి ఈ కులాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బలహీనపరచాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఈ గీత షాపులో రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని బలవంతులుగా తయారు చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించారో దాన్ని తూతా చెప్పకుండా ఎక్కువ రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ కమ్యూనిటీలో బాగా బలం చేకూర్చి మేము తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటామని చెప్పి ముఖ్యంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే మాకు సెట్టిబల్జీలకు ఆరాధ్య దైవం. పలు మోటార్ సైకిల్ దొంగతనాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి సుమారు 16 లక్షల రూపాయలు విలువ చేసే 31 బైక్లను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రికవరీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, సెంట్రల్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె రమేష్ ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల ఆధ్వర్యంలో ఎస్ శివప్రసాద్, ఎస్ఐ ఆఫ్ పోలీస్ క్రైమ్ పార్టీ సిబ్బంది కె ప్రదీప్ కుమార్, వీరబాబు, వి శివప్రసాద్లు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు చేసే నల్లజర్ల మండలం మర్లపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ దొంగతనం చేసిన బైకులను కొన్న జగన్నాథపురం గ్రామానికి చెందిన చెర్ల కిషోర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తోర్ల సోమయ్య గత 3 నెలల కాలం నుండి రాజమండ్రి మంగళవారపుపేట కుమ్మరి వీధిలో నివాసం ఉంటూ రాజమండ్రి, కోరుకొండ, నల్లజర్ల, ఏలూరు, విజయవాడ చుట్టుప్రక్కల ప్రదేశాలలో బైక్ దొంగతనాలు చేసినట్లు తన వద్ద నుండి 2వ వ్యక్తి అయిన చీర్ల కిషోర్ బైక్లను కొన్నట్లు గుర్తించారు. సదరు వ్యక్తుల వద్ద నుండి మొత్తం 31 బైకులు రికవరీ చేసినట్లు, వాటిపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 బైకులు, రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 బైకులు, రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బైకులు, నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైకు, ఏలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బైకులు మరియు విజయవాడ నందు 1 బైకు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. సదరు 2 వ్యక్తుల నుండి రికవరీ చేయబడిన మొత్తం 31 బైకుల విలువ సుమారు 16 లక్షల రూపాయలని అంచనా. పోలీస్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సదరు కేసుల్లో చోరీ కాబడిన మోటార్ సైకిళ్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను, సిబ్బందిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ మీ బైక్లను పార్క్ చేసినప్పుడు వీల్ లాక్లను వేసుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇతను 3 నెలల కాలం మంగళవారపేటలో ఒక గది అద్దె తీసుకొని ఫ్యామిలీతో ఉంటూ మరి ఆర్టీసీ కాంప్లెక్స్, ఇంపార్టెంట్ బిజీ సెంటర్ అయినటువంటి జీజీహెచ్, తర్వాత ఇంపార్టెంట్ సెంటర్స్లో నేరాలు చేస్తూ దాదాపు 31 బళ్ళు ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. అందులో 31 బళ్ళలో కూడా ప్రకాష్ నగర్ లిమిట్స్లో 9, 3 టౌన్ లిమిట్స్లో 9, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైకు, అదేవిధంగా ఏలూరు పోలీస్ స్టేషన్ 3 బైకులు, విజయవాడలో 1, మొత్తం 31 బైకులు అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను స్వాధీనం చేసిన బైకుల్ని చెర్ల కిషోర్ అనే అతని ద్వారా అమ్మటం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 31 బళ్ళు రికవర్ చేసి దాదాపు 28 కేసుల్లో బళ్ళు ఐడెంటిఫై అయినాయి. 28 కేసులు కూడా వాళ్ళ ముద్దాయిలుగా ఈ దాదాపు 7 పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ నేరాలు విస్తరించున్నాయి. ఈ సందర్భంగా వాహనదారులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ తరఫున వాళ్ళందరూ కూడా ఈ వాహనాలు పోతున్నాయి అని చెప్తున్నారు, కానీ కొంచెం ప్రికాషన్స్ మెదడుతుందంటే కొంచెం జీపీఎస్ సిస్టమ్ పెట్టుకోవడం. ఈ ఓల్డ్ వాళ్ళకి కీ పెట్టి అరిగిపోవడం వల్ల ఏ కీ పెట్టినా కూడా అది ఓపెన్ అవుతుంది. కొంచెం అప్ టు డేట్ చేసుకుని చెప్తున్నాం. తాళం సిస్టమ్ కూడా అప్డేట్ చేసుకుంటే వీటికి ఈజీగా రావు. కొత్త బళ్ళు తీయలేరు, అన్నీ పాతయే.
కీ పెట్టి ఎరగటం వల్ల ఏ కీ పెట్టినా కూడా వాడికి హ్యాండిల్ లక్ వస్తుంది. అది ఒకటి ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా వీల్ లాక్స్ పెట్టుకున్నా బాగుంటుంది. వీళ్ళకి చైన్ పెట్టుకుని వేస్తే తెలియరు వీళ్ళు. అలాంటి కొన్ని ప్రికాషన్స్. ఏదైనా బండికి జీపీఎస్ ఉంటే అమ్మని మనం పట్టుకోవచ్చు. జీపీఎస్ కాస్ట్ అంతా 750 రూపాయలు అది పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీ ద్వారా వాహనదారులకి ఈ విజ్ఞప్తి చేస్తాం. రాజమండ్రి జేఎన్ రోడ్లోని చెరుకూరి కళ్యాణ మండపంలో ఏప్రిల్ 12న పూలే అంబేద్కర్ పేరిట పురస్కారాల ప్రధానోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు సానబోయిన రామారావు వెల్లడించారు. భారతదేశానికి దశ చూపిన మహానుభావులు పూలే అంబేద్కర్ పేరిట మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజుకు పురస్కారాలు అందజేయనున్నట్లు రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బద్దె జార్జ్ యాంటోనీ చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు జేఎన్ రోడ్లోని చెరుకూరి కళ్యాణ మండపంలో జరిగే సభలో ఈ పురస్కారాలు అందజేస్తామని సానబోయిన రామారావు చెప్పారు. బడుగు బలహీన వర్గాల వారు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి సహాయ సహకారాలు అందించే ఆదిరెడ్డి అప్పారావుకు పులే పురస్కారం, సంఘ సేవకులు ఎంతోమంది పేదలకు అండగా నిలిచిన రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజుకు అంబేద్కర్ పేరిట అవార్డు అందజేస్తామని చెప్పారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ఆదిరెడ్డికి పూలే పురస్కారం, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా జేబీ రాజుకు అంబేద్కర్ అవార్డు అందజేస్తామని సానబోయిన రామారావు చెప్పారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, జిల్లాలోని శాసనసభ్యులంతా హాజరవుతారని, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సానబోయిన రామారావు కోరారు. ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ 180% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రాజ్యాధికారం పొందేలా తమ సంఘం కృషి చేస్తోందని చెప్పారు. జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ బడుగు వర్గాలకు సేవ చేస్తున్న జేబీ రాజు గవర్నర్ పదవికి అర్హులని అన్నారు. కోశాధికారి ధారపు నాగేశ్వరరావు, సభ్యులు మట్టపర్తి సత్యనారాయణ, బొక్క సత్య వెంకట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. పూలే అవార్డు, అంబేద్కర్ అవార్డు అని 2 ఇవ్వాలనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇస్తాము. ఈ సంవత్సరం కొత్తగా 2 మేము నిష్ణాతులైనటువంటి వాళ్ళని, సంఘ సేవకుల్ని, సంఘ సేవలో ఉన్నటువంటి వాళ్ళని 2 మేము మా కమిటీ నిర్ణయించడం జరిగింది. అంబేద్కర్ సేవా అవార్డుని ప్రముఖ దళిత నాయకులు, దళిత సేన అధ్యక్షులు మన డాక్టర్ జేబీ రాజు గారు హైదరాబాద్, ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం 1 నెల కిందటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించడం జరిగింది. అలాగనే పూలే సేవా అవార్డుని మన రాజమండ్రి సుపరిస్థితులు మాజీ ఎమ్మెల్సీ బీసీలకి, ఎస్సీలకి ఎవరికి అయినా అందుబాటులో ఉండి నేనున్నాను అని సేవ చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారికి మేము పూలే అవార్డు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ 2కి ఆవేళ అవార్డులు ఇస్తూ మేము మంచి ఒక సన్మాన సభ కింద ఏర్పాటు చేసి 2 అక్కడ సన్మానం చేసి సత్కరించి మేము పూలే గారికి, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడ జయంతి ఉత్సవాలు నిర్వహించి అక్కడ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి రాజమండ్రి ప్రజల్ని తారీఖున కార్యక్రమం అనేది చాలా ఉవ్వెత్తున చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో భాగంగా మరి 2 వ్యక్తులంటే మామూలు సామాన్యులు కాదు. జేబీ రాజు గారు అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎస్సీ నాయకుడైన ఆయన నిజంగా చెప్పాలనంటే ఆయన్ని మంత్రి పదవులు కాదు కానీ గవర్నర్ పదవికి అర్హుడైన, అయినా సరే ఎప్పుడు రాజకీయంగా లబ్ధి పొందాలని కానీ ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. ఇకపోతే 2వ వ్యక్తి మన రాజమండ్రి వాస్తవ్యులు, మన మిత్రులు, సోదరులు, మన నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారు.
ఆయన కూడా మనందరికీ సుపరిచితులు. ఎందుకంటే చాలా సామ్యవాది. పార్టీలు పక్కన పెడదాం, వ్యక్తులే మనకు కావాల్సింది. మాకు ఆయన చాలా సామ్యవాది. ఏ కార్యక్రమం ఎవరు వెళ్ళినా కానీ చక్కగా మాట్లాడి ఆయన సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది. మరి పూలే అవార్డుకి మా సంఘం తరపునే ఆయన్ని కూడా మేము సన్మానించుకోవాలనే ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తుల్ని మీరు ఘనంగా సన్మానించడానికి మరి మా సంఘం తరపున మా నాయకత్వం 2వ తారీఖుని ఎవరైతే మహానుభావులు దేశానికి దశ చూపించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు పూలే గారు అయితే రెండవ వారు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రెండింటినీ పరీక్షించుకొని మేము అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గత 25 సంవత్సరాల నుంచి కూడా మాకు ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్గా సానబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. ఈరోజు కొంచెం పెద్దవాళ్ళని స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీర కిషోరం సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు సిపిఐ రాజకీయ ప్రచార జాథాను నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక ఓర్వశీ సెంటర్ వద్ద కూరగాయల సెక్షన్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజమండ్రి నగర కమిటీ ఏర్పాటు చేసిన రాజకీయ ప్రచార జాథాను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గొప్ప లక్ష్యాలతో కూడిన రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ దేశానికి సమర్పించారని, దేశ పురోగతి కోసం పోరాటం జరిపేందుకు రాజ్యాంగం ఉత్తేజమిస్తుందని అన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ మార్చాలని చూస్తోందని, దీన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని మధు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం దుందుడుకు విధ్వంసకర విధానాలను అమలు చేయడం వలన శ్రామిక వర్గ ప్రజల జీవితాలు నాశనమవుతాయని ఆయన విమర్శించారు. కార్పొరేట్ సంపన్నుల లాభాలు పెరిగిపోతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయని మధు పేర్కొన్నారు. జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు మాట్లాడుతూ కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలను ఎత్తివేయడానికి మోడీ కుట్రపడ్డారని అన్నారు. జిల్లాల విభజన అయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పి లావణ్య, పార్టీ నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, పేపర్ మిల్ నాయకులు కె రామకృష్ణ, జట్ల సంఘం నాయకులు వెంకట్రావు, అప్పలనాయుడు, బాలకృష్ణ, కూరగాయల సెక్షన్ అధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి రాజు, మున్సిపల్ యూనియన్ నాయకులు రెడ్డి రమణ, శ్యామ్, ఆనందనగర్ శాఖ సహాయ కార్యదర్శి సుజాతమ్మ, శ్యామల భారతి, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 రాజకీయ ప్రచార ఆందోళన చేయమని చెప్పింది. ఎందుకు మార్చి 23 నుంచి ఎందుకు ఏప్రిల్ 14 ముగించాలని చెప్పిందంటే, మార్చి 23 దేశ స్వాతంత్రం కోసం, బ్రిటిష్ ముస్కర్ని ఈ దేశం నుండి వెలగొట్టడం కోసం, భారత ప్రజలందరూ కూడా స్వతంత్రంగా బతకడం కోసం సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళు ఉరితాలను ముద్దాడి వీరమరణం పొందిన రోజు ఈరోజు. భగత్ సింగ్ కళ్ళగన్నయ్య స్వాతంత్రం వచ్చిందా? రాలేదు. ఈరోజు దేశ స్వతంత్రం అంబానీ, అదానీ చేతుల్లో ఉంది. వాళ్ళ పోవడం కృషి అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అంబానీకి, అదానికి దాసోహం చేస్తుంది. మరోపక్క ఏప్రిల్ 14 ఎందుకు ముగిస్తున్నామంటే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఆ రోజు. కానీ మరి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సభ్యత్వం ఇలాంటి దాని మీద అతను కలలుగన్న అంబేద్కర్ కలగన్న రాజ్యం రావట్లేదు. అందుకని ఈ 20 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వాడలు కూడా ప్రచార జాత ఆందోళన నిర్వహించి చిన్న సభలు
బహిరంగ సభలు, సెమినార్లు నిర్వహించి మోడీ అవలంబిస్తున్న మతోన్మాద కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎంటగడతామని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న 50 మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ రోజు పార్టీగా మేము కోరుతున్నాం. రాజమండ్రిలో పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగియడంతో భక్తులకు అన్నదానం చేశారు. గత 13వ తేదీన ముగిసిన పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని నేడు ఆదివారం మధ్యాహ్నం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు శ్యామలా నగర్లోని పాత సోమాలమ్మ ఆలయంలో అన్నప్రసాద వితరణ జరిపించారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆలయ కార్యక్రమాలన్నింటిలోనూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. విరాళాలు అందించిన దాతలకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులతో ఆనందోత్సాహాలతో అమ్మవారి భక్తులందరూ ఘనంగా ఈ ఏడాది ఉగాది వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు నందనవనంలో శోభన్ బాబు వర్ధంతి సందర్భంగా సర్వ నీరాజన కార్యక్రమం ఘనంగా జరిగింది. సోగ్గాడు శోభన్ బాబు అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి రాజమండ్రి శోభన్ బాబు ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శోభన్ బాబు 17వ వర్ధంతి రాజమండ్రి గోదావరి గట్టున నందనవనంలో శోభన్ బాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. సాయంత్రం 5 గంటలకు సంయుక్త ఆధ్వర్యంలో స్వర నీరాజనం నటభూషణ్ శోభన్ బాబు సినీ విభావరి పాటల ప్రోగ్రాం దొండపాటి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సినీ గాయకులు శోభన్ బాబు సినీ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు కొరగల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి వెంకట శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అధ్యక్షులుగా ఉన్న శోభన్ బాబు అనే వారిని సాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, జీవి రమణ, ఆలీ, బర్రె సుబ్రహ్మణ్యం, సామ్రాట్ కృష్ణ మరియు అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సభ్యులు
రాజమండ్రి శోభన్ బాబు ఫ్రెండ్ సర్కిల్ అభిమానులు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేశారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖుల్ని కూడా ఘనంగా శాలువాతో సత్కరించారు. శోభన్ బాబు అభిమానులు, గాయకులు తదితరులు పాల్గొన్నారు. మాకు ఈ విగ్రహంగా పెట్టినప్పుడు నేను అనుకుంటే కూడా ఆయన మా వెనకాల ఉండి మా సహకరించే వ్యక్తులు అలిబాబి గారు, అలాగే బల్ల శ్రీనివాస్ గారు, యనుమూల రంగబాబు గారు కూడా ఉన్నారనుకుంటా. ఆయన కూడా ఈ కార్యక్రమంలో మాకు మంచి సహకరించారు. ఆ రోజు కార్పొరేటర్ అయినటువంటి దుత్తుల బాలసరస్వతి గారు, అలాగే ఆనాడు మేయర్ అయినటువంటి మా వీరరాఘం గారు, కమిషనర్ రాజేంద్ర ప్రసాద్కు ఈ విగ్రహం పెట్టాక మాకు స్థలం చూపించిన వ్యక్తి ఎవరంటే శ్రీ గోరింట్ల బుచ్చి చౌదరి గారు. అప్పటికి విగ్రహం 2 నెలలు అయిపోయింది, కానీ ఎక్కడ పెట్టాలని ఆలోచనతో అలా ఉండడం తర్వాత ఒకసారి మేము అందరం కలవడం తర్వాత వెంటనే తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్ చూపించడం. ఆ రోజు ఈ వార్డు కార్పొరేటర్ బివిఎన్ ప్రసాద్ గారు, ఎవరో కేఎన్ బాబు గారు, ఆయన ఆధ్వర్యంలో, అలాగే వీరరాఘం గారు ఆధ్వర్యంలో జరిగింది. అంతా స్పీడ్గా జరిగింది. కూడా బ్లడ్కి వస్తే శోభన్ బాబు కనపడతారు. ఎందుకంటే 1959 నుంచి 96 దాకా 37 ఇయర్స్లో ఎప్పుడు కూడా నెగిటివ్ పాత్ర లేదు ఆయనది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి, విలన్ పాత్ర ఎప్పుడు లేదు, ఎప్పుడు హీరే. నాగేశ్వరరావు గారు, రామారావు గారు సినిమాల్లో కూడా ఇది ఈక్వల్గా కొన్ని హీరో పాత్రలు యాక్ట్ చేశారు. ఫస్ట్లో హీరో పాత్ర ఎవరు, కానీ ఆయన అదృష్టం, ఆయన అందం. ఆంధ్రలో అందగాడు కదా, ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అంత అందగాడు. ఆయన ఒక్కసారి నవ్వు చూడండి. అది ఆయన నవ్వు ఎవరైనా నవ్వు కదరా, మానవుడు అన్నవాడు నవ్వితే ₹1,00,00,000 ఇస్తాను నేను, ఛాలెంజ్. ఒక్క హీరో శోభన్ బాబుకే తగ్గింది. అది మహానుభావుడు. టీవీలు చూడండి, ఇప్పుడు కూడా శోభన్ బాబు సినిమాలు వస్తారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే రేటింగ్ ఉంటుంది ఆయన సినిమాలు ఇస్తే. అందరూ సాయంకాలం సమయంలో, అందులో గోదావరి తీరాన ఈ చల్లటి వేళల్లో ఇంతమంది మంచి మనసుతోటి శోభన్ బాబు గారి యొక్క జయంతి సందర్భంగా, 17వ జయంతి సందర్భంగా మా సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నిన్న కాక మొన్న కార్యక్రమం చేస్తున్నామని అన్ఎక్స్పెక్టెడ్గా. బాగుందండి, చేయండి చెప్తే. అంటే ఇందాకే చెప్తున్నారు, ఆడవాళ్ళు లేకుండా శోభన్ బాబు లేడు. ఆడవాళ్ళు వెనకాతలు ఆయనకు ఉన్నటువంటి ఫాలోఅప్ చాలా ఎక్కువ. మీరు ఏ ఇంటికి వెళ్ళండి, శోభన్ బాబు కోసం చెప్తే అందరూ ఆనందించే వ్యక్తులే. ఎందుకంటే ఆయన చాలామంది 2 పిల్లల మొగుడు అంటారు, కానీ కాదు, ప్రతి ఆడది అంటే తల్లిలా భావించి ఆయన చక్కగా ఆ ఒక్క నటనని చక్కగా అందించినటువంటి వ్యక్తి. అంటే 2 పిల్లల ముద్దుల మొగుడు అనేసి అంటుంటారు, కానీ చాలామంది ఏంటంటే శోభన్ బాబు అయితే అలా అయితే కష్టం బాబు, నువ్వు హీరో కాబట్టి నీకు 2 సెకండ్ ఉన్నారు అనుకుంటారు. అది కాదు, అది సినిమా వరకు పరిమితం. అది రియల్గా చెప్పండి, హీజ్ మంచి హార్ట్ ఉన్న మనిషి. మెయిన్ ఏంటంటే జీవితంలో ఎలా స్థిరపడాలి ఆయన చూసి నేర్చుకోవాలి చాలామంది. అంటే మురళీమోహన్ గారు కూడా ఆయన చూస్తే నేర్చుకుని జయభేరి ఆర్ట్స్ అది స్థాపించడం కానివ్వండి, ఆయన ఆస్తులు, అది మనకు అందరికీ ఆస్తులు అవసరం. ఎలా రూపాయిని దాపెట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, దాన్ని ఏవి డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే ఆయన ద్వారా నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంది. దేవుని చదరంలో ఎవరు ఎంతవరకి
భారతదేశ స్వాతంత్ర్యం కోసం అసమాన పోరాటం చేసిన విప్లవకారుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఆదివారం స్థానిక రాజేందర్ నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ సీనియర్ నాయకులు నల్ల రామారావు, భ్రమరాంబ దంపతుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్ల రామారావు మాట్లాడుతూ నేటి యువత అమరవీరుల భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గుర్లను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు నేడు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, దీనిపై సిపిఐ 100 సంవత్సరాల వ్యవస్థాపక ఉత్సవాలలో భాగంగా భగత్ సింగ్ వర్ధంతి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను స్మరించుకుని జయంతి వర్ధంతులను నిర్వహించడం కొరకు భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నల్ల రామారావు, భ్రమరాంబ దంపతులు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లంకి మణికంఠ, బల్లారాజు, కొడమటి భవర్రాజు, నల్లా లేనిన్, గుత్తి నాగు, కేటీ శ్రీనివాస్, కె హిమబిందు, రెడ్డి బోస్, బత్తుల సోమశేఖరరావు, కర్రా మురళీకృష్ణ, ఏడిళ్ల సుబ్రహ్మణ్యం, గుంటముక్కల సత్యబాబు, పక్కుర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. जोहार गुरुदेव, जोहार जोहार गुरुदेव, जोहार जोहार राजगुरु, जोहार जोहार सरदार भगत सिंह, जोहार जोहार सरदार भगत सिंह, जोहार. ఈ సభను ఉద్దేశించి మన శ్రీనివాసరావు గారు, మళ్ళా శ్రీనివాసరావు గారు సందేశం. ఈరోజు మా రాజేందర్ నగర్ 3వ వార్డు 4వ వార్డుకి బోర్డర్లో ప్రతి సంవత్సరం భగత్ సింగ్ జయంతి, వర్ధంతి నిర్వహించుకునేలాగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు నల్ల రామారావు గారు, భ్రమరాంబ గారి దంపతుల్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈరోజు యువతందరూ కూడా భగత్ సింగ్ లాంటి అమరవీరులు, 3 అమరవీరుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఏదో భగత్ సింగ్ అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీకో, టీడీపీకో, బీజేపీకో సంబంధించిన వ్యక్తి కాదు. కంప్లీట్ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన, పోరాట పద్ధతితో తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ తన భుజస్కంధాల మీద వేసుకుని భగత్ సింగ్ కార్యక్రమం నిర్వహిస్తుందంటే మనం నిజంగా వాళ్ళని అభినందించవలసిన అవసరం ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా భగత్ సింగ్ లాంటి అమరవీరులను మనం ఆదర్శంగా తీసుకుని యువత ముఖ్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ వార్తలను ముఖ్యాంశాలు మరో. పుష్కరాల నాటికి విక్రమ్ హాల్ ఆధునీకరణకు కృషి. రాక ఆధ్వర్యంలో విక్రమ్ హాల్ పుస్తకావిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్ హామీ. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి పోలీసులు. సుమారు 16 లక్షల రూపాయలు విలువ చేసి 31 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. సిపిఐ రాజకీయ ప్రచార జాథా ప్రారంభం.